హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ చూస్తున్నాం. సాక్షి న్యూస్ పేపర్ న్యూస్ ఆర్టికల్. పాఠ్య ప్రణాళిక తయారీకి ఆసక్తి ఉంటే తెలపండి. వచ్చే విద్యా సంవత్సరానికి 1 నుంచి 10వ తరగతి వరకు పాఠ్య ప్రణాళిక రూపకల్పనకు నైపుణ్యం గల విద్యా సంబంధిత సంస్థలు ఆసక్తి ఉంటే తెలపాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ ఒక ప్రకటనలో కోరారు. ఎన్ఈపీ 2020కి అనుగుణంగా నూతన పాఠ్య ప్రణాళిక రూపొందించడం, ప్రాథమిక అభ్యసనం, విమర్శనాత్మక ఆలోచన, 21వ శతాబ్దపు నైపుణ్యాలు, సమ్మిళిత విద్యను ప్రోత్సహించడం వంటి సంస్కరణల లక్ష్యంగా పాఠ్యాంశాలు ఉంటాయని వివరించారు. ఇందులో ప్రాథమిక స్థాయి 1 to 5th క్లాసెస్, ఉన్నత స్థాయి 6 to 10th క్లాసెస్ పాఠ్య ప్రణాళిక రూపకల్పన, ఉపాధ్యాయ వృత్యంతర శిక్షణ అభివృద్ధి, సహకారం, బోధనాభ్యసన సామగ్రి రూపకల్పన ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాలను వెబ్సైట్లో ఉంచినట్టు తెలిపారు. ఆయా సంస్థలు తమ ప్రతిపాదనలను ఈ నెల 13లోగా ఈ వెబ్సైట్లలో మెయిల్ చేయాలని సూచించారు. ఏఈఈ పోస్టుల ఫలితాలు విడుదల. కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఏఈఈ పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు విడుదల చేసినట్లు ఏబీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. వివరాలు కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్టు పేర్కొంది. బీఆర్క్ కోర్సుకు ఆర్కిటెక్చర్ కౌన్సిల్ అనుమతి. కడపలోని వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం అందిస్తున్న బీఆర్ డిగ్రీ కోర్సుకు 2025-26 విద్యా సంవత్సరానికి ఆర్కిటెక్చర్ కౌన్సిల్ అనుమతిని పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు కరోనా సమయంలో తనిఖీలకు సమయం లేకపోవడంతో పెండింగ్లో పడిన 2020-21, 21-22, 22-23 విద్యా సెషన్లలో విశ్వవిద్యాలయం చేపట్టిన అడ్మిషన్లను కూడా గుర్తించిందని వివరించింది. ఏపీడీఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ని మీరు డైలీ తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో ఏపీడీఎస్సీకి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ న్యూస్ ఆర్టికల్ చూస్తున్నాం. నూతన పాఠ్య ప్రణాళికలో భాగస్వామ్యానికి ఆహ్వానం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయదలిచిన నూతన పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో భాగస్వాములు అయ్యేందుకు ఆసక్తి ఉన్నవారు వెల్లడించాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి సంస్థలను ఆహ్వానించింది. జాతీయ విద్యా విధానం 2020కు అనుగుణంగా పాఠ్య ప్రణాళిక మారుస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఆసక్తి ఉన్న సంస్థలు 1 to 5th క్లాసెస్, 6 to 10th క్లాసెస్ ఉపాధ్యాయ వృత్యంతర శిక్షణ అభివృద్ధి 3 కేటగిరీల్లో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. ఈఓఐ నోట్ పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉందని, ఈ నెల 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.